ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సైతం ఆయనను అభిమానించే నటీనటులు కూడా లేకపోలేదు. అలా ఎంతో మంది ఆయనను అభిమానిస్తూ ఉంటారు. ఇక ఆయన ఫ్యాన్స్ గురించి కూడా మీకు తెలిసిందే. అంతలా ఆయనపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఓ అభిమాని మాత్రం శుక్రవారం అర్ధరాత్రి హల్చల్ చేశాడు. హైటెన్షన్ పోలెక్కి పవన్ కళ్యాణ్ వస్తేనే కిందికి దిగుతా అంటూ రచ్చరచ్చ చేశాడు. అతడి తీరును చూసి పోలీసులు సైతం తలలు పట్టుకునే పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఇతగాడు ఎందుకు హైటెన్షన్ పోలెక్కాడు, ఏంటా స్టోరీ అనేది ఓసారి చూద్దాం. కూకట్పల్లిలోని పాపారాయుడు కాలనీలో సాయి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఈ మధ్య పెళ్లైంది. ప్రస్తుతం అతడి భార్య 8 నెలల గర్భవతి. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ యువకుడు స్థానికంగా ఉన్న దారువాలా వైన్ షాప్స్ సమీపంలో ఉన్న హైటెన్షన్ పోలెక్కాడు. ఇక్కడికి పవన్ కళ్యాణ్ వస్తే గానీ నేను కిందకు దిగనంటూ గట్టిగా కేకలు వేశాడు. ఇరుగు పొరుగు వారు స్పందించి ఈ విషయాన్ని అతని తల్లి మరియు అతని భార్యకు తెలియజేశారు. దీంతో వాళ్ళు కంగారు పడి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే కిందకు దిగాలంటూ మొరపెట్టుకున్నారు. కానీ అతగాడు మాత్రం పవన్ కళ్యాణ్ వస్తేనే కిందకి దిగుతా అంటూ తెగేసి చెప్పాడు. దీంతో అతని తల్లికి స్థానికులకు ఏం చేయాలో తెలియక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కిందకు దిగాలని సాయికి సూచించారు. ఇలా 3 గంటల పాటు ఈ యువకుడు హల్చల్ చేశాడు. ఇక మొత్తానికి అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో అతడిని కిందకి దించారు. ఎలాంటి అపాయం చోటు చేసుకోకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అసలు ఈ యువకుడు ఎందుకు ఈ హైటెన్షన్ పోలెక్కాడు, అసలు ఏంటి సమస్య అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.